వడలు తయారైంది, ముందు కాకికి పెడదాం, లేకుంటే వచ్చి అరుస్తుంది. ఏంటిది? కాకి అరిచినట్టే లేదే, కాని వడలు మాత్రం మాయమైపోయింది. ఆశ్చర్యంగా ఉందే. వడలెక్కడ పోయింది? ఏంటిది? ఇప్పుడే కదా వడలు పెట్టి వెళ్ళాను, అంతలో మాయమైపోయింది. మళ్ళీనా? విచిత్రంగా ఉందే. కాకి వచ్చుంటే ఆ శబ్దం నాకు వినిపించేది, కానీ ఏ శబ్దము నాకు వినిపించట్లేదే. ఏం జరుగుతుంది ఇక్కడ? జరిగేదంతా విచిత్రంగా ఉందే. 2 రోజులుగా మేమిక్కడ కాకికి వడలు పెడుతున్నాం. కాకి అరుపులు మనకు వినపడలేదు, కానీ వడలు మాత్రం మాయమైపోతుంది. ఈరోజు ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలి. మనం లోపల దాచుకుందాం. ఎప్పుడు చూసినా ఈ వడలే పెడతారేంటి? కాస్త బూరెలు కూడా చేసి పెట్టొచ్చు కదా. ఏ మనుషులు ఏంటో. ఏయ్, ఒక నిమిషం ఆగు. మైండ్ వాయిస్ వినిపించిందా ఏంటి? నేను 2 రోజులుగా కాకికి పెడుతున్న వడలని నువ్వే తీసుకెళ్లిపోతున్నావా? అవును మేడం. వీటిని బయట కొనాలంటే ఒక్కోదానికి 20 రూపాయలు తీసుకుంటారు మేడం. ప్రస్తుతం నా దగ్గర వీటిని కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మేడం. అందుకే రోజు మీరు పెట్టే వడలు నేనే తీసుకువెళ్తున్నాను మేడం. నేను పైన పెంట్ హౌస్లో ఉంటున్నాను మేడం. జాబ్ ఏమీ లేదు. వీటిని తిని రోజు నీళ్లు తాగుతున్నాను మేడం. టిఫిన్ కూడా ఇదే మేడం నాకు. నన్ను నమ్మండి. సరే, రేపటి నుండి కాకికి పెడుతున్న వడలని తీసుకోకు. నీకు తినడానికి నేనే వడలిస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. కొంచెం నాకు జాబ్ వచ్చే వరకు ఇలాగే వడలు పెట్టి నాకు హెల్ప్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. సరే, వస్తాను మేడం.